Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is DNA fingerprinting basic principles. ఓకే, ఇవాళ మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం తెలుసుకుందాం. అసలు ఏంటి ప్రిన్సిపల్స్ అంటే, మీ అందరికీ తెలిసిందే, ఏదైనా ఒక క్రైమ్ సీన్, ఆ క్రైమ్ సీన్లో మనకి హెయిర్ ఫాలిక్లో లేదంటే విక్టిమ్ యొక్క చేతి వేలి గోర్లలో క్రిమినల్ యొక్క స్కిన్ సెల్స్ కానీ అలా రక్కినప్పుడు గీరినప్పుడు చేతి గోర్లల్లో ఇరుక్కున్న సెల్స్ కానీ, అలా గింజుకుంటున్నప్పుడు రాలిపడిన హెయిర్ ఫాలికల్ రూట్ సెల్ కానీ, ఇలా ఏదైనా ఒక సెమెన్ కానీ వెజనల్ ఫ్లూయిడ్ కానీ మనం అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక దాన్ని ఒక ఎవిడెన్స్గా కలెక్ట్ చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా ఆ క్రిమినల్ పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అసలు ఏంటి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఇలాంటి ప్లేసెస్లో దాన్ని ఎలా యూస్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఒక డిఎన్ఏ అనేది ఎలా ఎవిడెన్స్గా మారుతుంది అన్నది చూద్దాం. అలాంటి కేసులు మాత్రమే కాదు, మనకి చిన్నప్పుడు ఒక కథ ఉండేది కదా, చిన్నపిల్లాడిని తీసుకెళ్ళి రాజు ముందు నుంచోబెడితే ఇద్దరు తల్లులు కొట్టుకుంటారు. ఈ చిన్నపిల్లాడు నా కొడుకు అంటే నా కొడుకు అని చెప్పేసి ఇద్దరు తల్లులు దెబ్బలాడుకుంటారు. అప్పుడు రాజు ఒక తీర్పునిస్తాడు. సరే, ఇద్దరు తల్లులు కూడా చాలా గట్టిగా పోరాడుతున్నారు కాబట్టి ఆ బిడ్డని సగానికి నరకండి, ముందు భాగం ఈ తల్లికి ఇవ్వండి, వెనక భాగం ఈ తల్లికి ఇవ్వండి అని అనగానే అసలైన తల్లి బాబు నో అని అరిచి, లేదు కావాలంటే నా కొడుకుని ఆమెకే ఇచ్చేయండి, కొడుకు సంతోషంగా జీవించుంటే చాలు, నాకు ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు భాగాలు చేయొద్దు అని తల్లి అనగానే రాజు వెంటనే చప్పట్లు కొట్టి నువ్వే నిజమైన తల్లివే అని చెప్పి ఆ కొడుకుని తన తల్లికి ఇస్తాడు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యన జరగడం లేదు. ఓకే, కానీ అంటే ఇద్దరూ తెలివి మీరిపోయారు, వాళ్ళిద్దరూ కూడా ఈ కథ చదివారు. అలా కాకుండా మెటర్నిటీ పెటర్నిటీ లాంటి కొన్ని కేసెస్లో కూడా ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది, అసలు దీని బేసిస్ ఏంటి, ఇది ఎలా మనం దీన్ని ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నాం, దీన్ని కనిపెట్టిన అలక్ జాన్ జెఫ్రీ ఒక బ్రిటన్ సైంటిస్ట్ ఎలా థింక్ చేశాడు ఈ విషయాన్ని అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఆల్రెడీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కోసం దగ్గర 3 నుంచి 4 వీడియోలు చేసుకున్నాం. ఒకసారి వీలైతే ఆ వీడియోలు చూడండి. అందులో మరీ ముఖ్యంగా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఇంట్రడక్షను, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్, అది చాలా ఇంపార్టెంట్. నిజానికి అదే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి బేసిస్ అనమాట. ఎలా మనం హ్యూమన్ జీనోమ్ కోసం డిస్కస్ చేస్తూ అందులో కొన్ని సైలెంట్ ఫీచర్స్ డిస్కస్ చేసాం. ఏమని, 99.9% డిఎన్ఏ అనేది ప్రతి ఒక్కరిలోనూ కామన్గా ఉంటుంది, 0.1% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో చెప్పుకున్నాం. ఆ ఒక్క పాయింట్ని బేస్ చేసుకునే అలక్ జెఫ్రీ అనే సైంటిస్టు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని తయారు చేశాడనమాట. ఆ మెథడ్ని క్రియేట్ చేశాడు, ఆ ప్రొసీజర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటి ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే, 0.1% డిఫరెన్స్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఒక ఫింగర్ ప్రింట్ లాగా యూస్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, ఏ ఇద్దరు ఫింగర్ ప్రింట్ ఒకేలా ఉండదు అని చెప్పేసి. అలానే డిఎన్ఏ కూడా ఏ ఇద్దరు డిఎన్ఏ ఒకేలా ఉండదు, ఎక్సెప్ట్ మోనోజైగోటిక్ ట్విన్స్. ద రిమైనింగ్ అందరూ కూడా అంటే ఏంటి, ఒకటే జైగోట్. ట్విన్స్ కోసం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్లో, ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయండి. 2 రకాల ట్విన్స్. డైజైగోటిక్ ట్విన్స్ అంటే 2 ఓవా, 2 స్పర్మ్ సెల్స్, 2 సెపరేట్ ఇంప్లాంటేషన్స్, ఇద్దరు వేరు జెండర్స్ కూడా అయి ఉండొచ్చు, అది డైజైగోటిక్ ట్విన్స్. అలా కాకుండా మోనోజైగోటిక్ అంటే ఒకటే ఓవా, ఒకటే స్పర్మ్ సెల్, ఒకటే జైగోటు. కరెక్ట్గా ఇంప్లాంటేషన్ అవుతున్న టైంలో ఆ బ్లాస్ట్లో 2 ముక్కలుగా విడిపోయి 2 ఇంప్లాంటేషన్స్ జరుగుతాయి. 2 ప్లసెంటాలు ఫామ్ అయినప్పటికీ 2 కూడా సేమ్ బ్లాస్టులా కాబట్టి, సేమ్ జైగోట్ కాబట్టి వాళ్ళిద్దరిలోనూ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది. 99.99% ఒకలానే ఉంటుందన్నమాట. అయితే ఇద్దరిలో కూడా మోనోజైగోటిక్ ట్విన్స్లో కూడా డిఎన్ఏలో కొంచెం వేరియబిలిటీ ఉంటుంది. ఎందుకని అంటే డెవలప్మెంట్ ప్రాసెస్లో జరుగుతున్న మ్యూటేషన్స్. కానీ ఆ లెవెల్కి వెళ్ళి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేయగలిగేంత గ్రేట్ టెక్నాలజీ ఇప్పటికి ఇంకా లేదనమాట. సో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం మనం మోనోజైగోటిక్ ట్విన్స్లో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చాలా కష్టమవుతుంది, మనం తేల్చి చెప్పలేం. సో ఎక్సెప్ట్ మోనోజైగోటిక్ ట్విన్స్, మిగతా అందరిలోనూ ప్రతి ఇద్దరిలోనూ ఈ డిఎన్ఏ అనేది వేరుగా ఉంటుంది. ఆ సైట్ ఎక్కడది వేరుగా ఉంటుంది అవన్నీ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో
కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం ఆల్రెడీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో డిస్కస్ చేసామో దాన్ని ఇక్కడ నేను రాస్తున్నాను. 99.9%, 0.1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో 3 బిలియన్ బేస్ పేర్స్ ఉన్నాయి. ఈ 3 బిలియన్ బేస్ పేర్స్లో ప్రోటీన్ కోడ్ చేసేది లెస్ దెన్ 2% మాత్రమే. అండ్ మ్యాక్సిమం డిఎన్ఏ పోర్షన్ ఏదైతే ఉందో ఆ బేస్ పేర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఒకటే సీక్వెన్స్ రిపీటెడ్గా ఉన్నాయి అని చెప్పుకున్నాం. రిపీటెడ్ సీక్వెన్సెస్. ఈ వీడియో మీకు కంప్లీట్ అయ్యేటప్పటికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మీద దాని యొక్క ఇంట్రడక్షన్ మీద మ్యాక్సిమం అవగాహన మీ అందరికీ వచ్చేస్తుంది. సెకండ్ వీడియో చాలా ఈజీగా అవుతుంది. ఓకే, సో అందుకని టెర్మినాలజీ మీద ఫోకస్ చేసి ప్రతి టర్మ్ యొక్క మీనింగ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో విఎన్టీఆర్ అంటే ఏంటి, ఆర్ఎఫ్ఎల్పి అంటే ఏంటి, ఎస్ఎన్ఐపి అంటే ఏంటి, ఎస్టీఆర్ అంటే ఏంటి, వీటన్నిటి యొక్క డెఫినేషన్స్, డిఫరెన్సెస్, వాటి యొక్క ఫంక్షన్స్ అన్నీ మనం చూద్దాం. రిపీటెడ్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, మోర్ రిపీటెడ్ సీక్వెన్సెస్. ఓకే, ఇది మనకి తెలిసింది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ నుంచి. దీని తర్వాత మనకి అలక్ జాన్ జెఫ్రీస్. ఓకే, ఇతను బ్రిటన్ సైంటిస్టు. ఇతను ఏం కనుగొన్నాడంటే మయోగ్లోబిన్, మన బాడీలో మయోగ్లోబిన్ ఉంటుంది కదా, ఆ మయోగ్లోబిన్కి సంబంధించిన కోడింగ్ జీన్ చుట్టుపక్కల ఆ కోడింగ్ జీన్లో, ఆ పర్టికులర్ కోడింగ్ జీన్లోనే చాలా రీజియన్స్ రిపీటెడ్గా ఉన్నాయి, రిపీటెడ్ సీక్వెన్సెస్ ఉన్నాయి, పాలిమార్ఫిజం చూపిస్తున్నాయి అని చెప్పాడు. ఏమున్నాయంటే అవి మయోగ్లోబిన్. చూడండి, మయోగ్లోబిన్ అనేది హిమోగ్లోబిన్ లాంటిదే. హిమోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ క్యారింగ్ పిగ్మెంట్ కదా, మయోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ స్టోరింగ్ పిగ్మెంట్ అనమాట. మజిల్స్లో ఎక్కువగా ఉంటుంది, రెడ్ మజిల్ ఫైబర్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది. దీన్ని కోడ్ చేసే జీన్లో చాలా వరకు పాలిమార్ఫిజం చూపిస్తోంది. ఓడ్ ఏంటది? పాలిమార్ఫిజం. ఈ పాలిమార్ఫిజం సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరువేరుగా ఉన్నాయి. పాలిమార్ఫిజం అంటేనే వేరువేరు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మయోగ్లోబిన్ అనే కోడ్ ఉంది కదా, మయోగ్లోబిన్ కోడ్ చేసే జీన్ ఉంది కదా, ఆ జీన్లో పాలిమార్ఫిజమ్స్ ATCCAGAC ఇది ఒక వ్యక్తిలో ఉందనుకుందాం. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇది ఒక వ్యక్తిలో ఉంది. ఇంకొక వ్యక్తిలో ఎలా ఉంది అంటే ATGGGCAT ఇలా ఉంది. వేరొక వ్యక్తిలో ఇంకొక సీక్వెన్స్లో ఉంది, ఇంకొక వ్యక్తిలో ఇంకొక ఎక్స్ట్రా నైట్రోజన్ బేస్ ఉంది, ఇంకొక వ్యక్తిలో వేరే రివర్స్ ఆర్డర్లో ఉంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యేది వేరేగా ఉంది. ఇలా ఉంది ఆ జీన్ ఒక్కొక్క వ్యక్తిలోనూ ఒక్కొక్క విధంగా. అది అబ్జర్వ్ చేశాడు అలక్ జెఫ్రీ. మీకు అనుమానం రావచ్చు, ఇది ఇలా ఒక్కొక్క వ్యక్తిలోనూ ఒక్కొక్కలా ఉంటే దాన్ని మ్యూటేషన్ అంటారు, దానివల్ల డిసీజ్ వస్తుంది. ఓకే, ఇలా జీన్ అనేది ప్రతి వ్యక్తిలోనూ మారిపోతూ ఉంటే వాటి మ్యూటేషన్స్ అంటాము, వాటి యొక్క జీన్కి సంబంధించిన డిజార్డర్స్ అని చెప్తాం. కానీ అది రిపీటెడ్ సీక్వెన్స్ అని, శాటిలైట్ అని ఎలా చెప్తాం అనే డౌట్ రావచ్చు. మీకు ఇంకొక విషయం, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్లో మనకి ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎగ్జామ్స్, ఇంట్రాన్స్ ఉంటాయి. ట్రాన్స్లేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఎగ్జామ్స్ అనేవి మాత్రమే జీన్గా మారుతాయి, ఇంట్రాన్స్ అనేవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఈ ఇంట్రాన్స్లో ఉంటుందన్నమాట, ఆ పర్టికులర్ జీన్లో బయటికి ఎక్స్ప్రెస్ అవ్వని కోడాన్, ఎక్స్ప్రెస్ అవ్వని సీక్వెన్స్ ఒక్కొక్క వ్యక్తిలోనూ ఒక్కొక్కలా ఉండడాన్ని గమనించాడు అలక్ జెఫ్రీ. అండ్ అలక్ జెఫ్రీ అని తెలుసు 0.1% డిఫరెన్స్ ఉంటుంది అని. ఇలాంటి డిఫరెన్సెస్ మిగతా జీన్స్లో కూడా అబ్జర్వ్ చేశాడు. అంటే నాన్ కోడింగ్ సీక్వెన్సెస్లో కూడా, రిపీటెడ్ సీక్వెన్సెస్లో కూడా అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి ఇది ఒక్కొక్క వ్యక్తిలోనూ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ప్రామాణికంగా తీసుకుని క్రిమినల్ని, సస్పెక్ట్ని మనం పట్టుకోవచ్చు. ఓకే, ఆ క్రిమినల్ మనం పట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యొక్క మెథడ్ని ప్రపోజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే అలక్ జాన్ జెఫ్రీ. ఎక్కడ అబ్జర్వ్ చేశాడు? మయోగ్లోబిన్ ఆఫ్ మజిల్ కోడింగ్ జీన్. అందులో తినేం అబ్జర్వ్ చేశాడంటే పాలిమార్ఫిజం, వేరియబుల్ సైజు, వేరియబుల్ నెంబర్ ఇదే సీక్వెన్స్ 4 సార్లు రిపీట్ అవుతుంది ఒక వ్యక్తిలో, ఇంకొక వ్యక్తిలో 2 సార్లే రిపీట్ అవుతుంది. అలానే ఈ సీక్వెన్స్ యొక్క సైజు 8 బేస్ పేర్స్లో ఒక వ్యక్తిలో, మరొక వ్యక్తిలో 10 ఉంది. అండ్ దీని యొక్క ఆర్డర్ వేరేగా ఉంది. ఇలాంటి పాలిమార్ఫిజమ్స్ తను అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి ఇలాంటి పాలిమార్ఫిజమ్స్కి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. మినీ శాటిలైట్లని, మైక్రో శాటిలైట్లని. మేబీ ఈ పేర్లు ఇచ్చింది జెఫ్రీ కాకపోవచ్చు, కానీ
ఇతనిచ్చిన ప్రపోజల్ మీద మిగతా వాళ్ళు కూడా వర్క్ చేసి వీటిని రిఫ్లిప్స్ అని, స్నిప్స్ అని, విఎన్టీఆర్స్ అని, మినీ శాటిలైట్లు, మైక్రో శాటిలైట్లు, ఇలా డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటన్నిటినీ బేస్ చేసుకునే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తాం. అయితే ఇప్పుడు రిఫ్లిప్కి, విఎన్టీఆర్కి, ఎస్ఎన్ఐపికి వీటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వీటిలో దేన్ని మనం మైక్రో శాటిలైట్ అని, దేన్ని మనం మినీ శాటిలైట్ అని చెప్పచ్చు, ఇవన్నీ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓన్లీ టెర్మినాలజీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత మెథడాలజీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైట్, చూడండి ఇవి ఈ పర్టికులర్ వర్డ్స్ రిపిటేటివ్ డిఎన్ఏ, ఇది తెలుసు మనకి. ఒకే సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. AAA, TTT, CCAGAT, అదే సీక్వెన్స్ మళ్ళీ AAA, TTT, CCAGAT, అలా AAA, TTT, CCAGAT అలా ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ డిఎన్ఏని రిపిటేటివ్ డిఎన్ఏ అంటాం. ఓకేనా? ఇంత పెద్ద డిఎన్ఏని మనం కట్ చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనే ఎంజైమ్స్ రిలీజ్ చేసి మైక్రోసెజర్స్, ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ రిలీజ్ చేస్తే అది ఆ డిఎన్ఏని ఫ్రాగ్మెంట్గా కట్ చేస్తూ ఉంటుంది. అదే సీక్వెన్సు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఓకే, అలానే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. ప్రతి ఒక్కరిలోనూ అదే సీక్వెన్స్ ఉండి కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇది AAA ఎక్కడ ఉందో అక్కడే కట్ చేయాలనుకుందాం. ఆ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనే ఎంజైమ్ AAA దగ్గరే కట్ చేయాలనుకుందాం. ఇంకొకరిలో AAA, TTT, CC, CCAGAT, ఒకరిలో AAA, CCAGAT ఇలా ఉంటుంది. సో ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క సీక్వెన్స్ ఉన్నప్పుడు ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేది ఒక పర్టికులర్ AAA దగ్గరే కట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క లెంత్ పాలిమార్ఫిజమ్స్ ఫామ్ అవుతాయి. ఇదే లెంత్ 3 సార్లు ఉంటుంది అనుకుందాం. అదే సీక్వెన్స్ అక్కడ కట్ చేసే చోట AAA ఉన్నది వేరొకరిలో ఇంకొంచెం పెద్ద ఉంటాయి. ఇలా ఇక్కడ 4 ఉన్నాయి, ఒక వ్యక్తిలో 2 ఉన్నాయి, అవి కూడా చిన్నవి ఉన్నాయి. సో ఈ ఫ్రాగ్మెంట్స్ అనేవి వ్యారీగా ఉన్నాయి కదా, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్కలా ఉన్నాయి కదా, వాటిని ఏమంటామంటే, ఈ ప్రొసీజర్ని ఏమంటామంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ యూజ్ చేసి రిపిటేటివ్ డిఎన్ఏని ముక్కలుగా డివైడ్ చేసే ఈ ప్రొసీజర్ని ఏమంటామంటే రిఫ్లిప్స్ అంటాం. అప్పుడు రిజల్ట్ని కూడా రిఫ్లిప్స్ అనే అంటాం. ఆ ప్రొసీజరు దాని యొక్క రిజల్ట్ రిఫ్లిప్స్ అనమాట. రిఫ్లిప్ అంటే ఏంటి, రిస్ట్రిక్షన్, ఫ్రాగ్మెంట్, లెంత్, పాలిమార్ఫిజం. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ యూజ్ చేసి రిపిటేటివ్ డిఎన్ఏని చిన్న ముక్కలుగా బేస్డ్ ఆన్ ద ఎంజైమ్, ఆ ఎంజైమ్ ఎక్కడ కట్ చేయాలనుకుంటుందో అక్కడ కట్ చేసి అలా కట్ చేసే ఒక ప్రొసీజర్ని రిఫ్లిప్స్ అంటాం. ప్రొసీజర్లో వచ్చిన డిఎన్ఏ ముక్కలు కూడా మనం రిఫ్లిప్స్ అనే అంటాం. ఓకే, అది రిఫ్లిప్స్ అంటే. ఈ రిఫ్లిప్స్లో మనకి ఒక సీక్వెన్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి ఉండొచ్చు. AATC TAT, ఇదే సీక్వెన్స్ మళ్ళీ రిపీట్ అయ్యి ఉండొచ్చు. AATC TAT. ఇక్కడ నేను గ్యాప్ ఇచ్చాను మీకు అర్థం అవ్వడం కోసం, బట్ గ్యాప్స్ ఏమి ఉండవు. మనకు టెక్స్ట్ బుక్లో అయితే కనుక డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు. ఓకే, TAT. ఇలా ఎన్ని రిపీట్ అయ్యాయి, 7 నైట్రోజన్ బేసెస్ 3 సార్లు రిపీట్ అయ్యింది. అవునా? ఇలా రిపీట్ అయ్యేదాన్ని ట్యాండమ్ అంటాం. రిపీట్ అవ్వడాన్ని ఏమంటామంటే ట్యాండమ్ రిపీట్స్. ఒక ట్యాండమ్ ఎక్కువసార్లు రిపీట్ అవ్వడాన్ని ఏమంటామంటే ట్యాండమ్ రిపీట్స్. ఈ ట్యాండమ్ రిపీట్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఇక్కడ 7 బేస్ పేర్స్ 3 టైమ్స్ రిపీట్ అయ్యాయి. 7 ఉన్నాయి కాబట్టి 2 నుంచి 10 వరకు, 2 నుంచి 7 వరకు, లేదా 2 నుంచి 6, ఇలా 10 కన్నా తక్కువగా రిపీట్ అయ్యే వాటిని ఏమంటామంటే షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ అంటాం. షార్ట్ ట్యాండమ్ రిపీట్ అంటే STR. ఈ STRస్ని ఏమంటామంటే వీటినే మైక్రో శాటిలైట్స్ అంటాం. దీన్ని కూడా యూజ్ చేస్తారు, కానీ చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, ఇది ఎక్కువగా రిపీట్ అవ్వదు, 2 నుంచి 10 వరకు ఉంటాయి. అవి రిపీట్ అయ్యే నెంబర్ కూడా చాలా తక్కువగా సార్లు రిపీట్ అవుతుంది. మరి 100 సార్లు కూడా రిపీట్ అవ్వదు, ఒక 20 సార్లు 30 సార్లు రిపీట్ అవుతుంది. అలానే తక్కువ లెంత్ ఉంటుంది. వీటిని షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ అంటాం. వీటిని మైక్రో శాటిలైట్స్ అంటాం. ఈ మైక్రో శాటిలైట్స్ కోసం మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, బట్ మైక్రో శాటిలైట్ అనే ఆప్షన్ మీకు ఇచ్చిన కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది కన్ఫ్యూజ్ చేయడానికి కోసం కూడా కాదు. మనకి కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ ఆర్ హ్యావ్ ద ఓన్లీ 6 బేస్ పేర్స్.
అండ్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఫర్ 20 times, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇలా అడిగినా కూడా అవి మైక్రో శాటిలైట్లు అవుతాయి, షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ అవుతాయి, ఇవి తక్కువగా ఉంటాయి. కానీ ఈ క్రిమినల్ సంబంధించిన క్రైమ్ సీన్లో కానీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో కానీ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్, విఎన్టీఆర్. దీనికి ఉన్న తేడా ఏంటి, విఎన్టీఆర్కి ఎస్టీఆర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పేరు ఒక్కటే చూడండి, షార్ట్ ఇది వేరియబుల్ నెంబర్. షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ ఓన్లీ 2 to 6 మాత్రమే ఉంటాయి. కానీ విఎన్టీఆర్స్ అనేవి ఒక్కొక్క దాంట్లో బేస్ పేర్స్ ఎన్ని ఉంటాయంటే నియర్లీ మోర్ దెన్ 6, 7 నుంచి 10, 20 దాకా కూడా ఉంటాయి. అది ఎక్కువగా రిపీట్ అవుతుంది, 100 నుంచి 1000 times రిపీట్ అవుతుంది. దాన్ని అందుకనే ఏమంటామంటే వేరియబుల్ నెంబర్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క నెంబర్తో రిపీట్ అవుతుంది కాబట్టి వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్. దీన్ని మనం మినీ శాటిలైట్స్ అంటాం. ఈ వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్సే ఆర్ మినీ శాటిలైట్సే ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని మనం జెనెటిక్ మార్కర్గా కన్సిడర్ చేస్తాం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో జెనెటిక్ మార్కర్స్ అని వేటిని కన్సిడర్ చేస్తారంటే విఎన్టీఆర్స్ని, మినీ శాటిలైట్స్ని జెనెటిక్ మార్కర్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, విఎన్టీఆర్ అనేది ఒక రకమైన రిఫ్లిప్. విఎన్టీఆర్ వేరు, రిఫ్లిప్ వేరు కాదు. రిఫ్లిప్ అనేది ఏంటి, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ వల్ల కట్ చేసిన ఫ్రాగ్మెంట్స్ని రిఫ్లిప్స్ అంటాం. ఈ రిఫ్లిప్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఓకే, అండ్ ఈ రిఫ్లిప్స్లో ఇదొక విఎన్టీఆర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విఎన్టీఆర్స్, ఇవన్నీ కూడా రిఫ్లిప్స్లో కొన్ని రకాలు అనమాట. ఓకే, రిఫ్లిప్స్ అంటే ఏంటి, డిఎన్ఏ ముక్కలు, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ ఉపయోగించి కట్ చేసిన ముక్కల్ని రిఫ్లిప్స్ అంటారు. అందులో వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్ ఒకటే ఆర్డర్, ఒకటే బేస్ సీక్వెన్స్, ఒకటే సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఎక్కువసార్లు రిపీట్ అవుతాయి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్. వీటిని మినీ శాటిలైట్లు అంటారు. ఇవి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో యూజ్ అవుతాయి కాబట్టి వీటిని జెనెటిక్ మార్కర్స్ అని చెప్పి చెప్తాం. ఓకే, ఇదంతా రిపిటేటివ్ డిఎన్ఏలో 98% రిపిటేటివ్ డిఎన్ఏనే ఉందని చెప్పేసి మనం చదువుకున్నాం. మ్యాక్సిమం పోర్షను హ్యూమన్ జీనోమ్లో రిపిటేటివ్ డిఎన్ఏనే ఉంది అని చెప్పుకున్నాం. కాబట్టి మనకి టెక్స్ట్ బుక్లో ఈ పదాలు అక్కడక్కడ చల్లాచెదురుగా కనిపిస్తున్నప్పటికీ ఇదంతా ఒకటే, ఒక రిపిటేటివ్ డిఎన్ఏ ఉంది, ఒక పెద్ద రిపిటేటివ్ డిఎన్ఏ. ఆ రిపిటేటివ్ డిఎన్ఏని మనం ముక్కలుగా కట్ చేసాం, ముక్కలు అయ్యేవే కదా, ఇవన్నీ కూడా రిఫ్లిప్స్. అందులో ఈ ట్యాండమ్ రిపీట్స్ ఉన్నాయి, వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్, షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ ఉన్నాయి. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నట్లయితే కనుక దాన్ని మినీ శాటిలైట్ అని, కొంచెం తక్కువగా ఉన్నట్లయితే కనుక మైక్రో శాటిలైట్ అని అంటాం. ఇవి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో యూజ్ అవుతాయి కాబట్టి వాటిని జెనెటిక్ మార్కర్స్ అంటాం. క్లియరా? ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో స్నిప్స్ చెప్పుకున్నాం, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఇదొక సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్ అనుకుందాం. ఇది పర్సన్ ఏ, ఇది పర్సన్ బి. పర్సన్ ఏకి పర్సన్ బికి ఉన్న డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఒక్క న్యూక్లియోటైడ్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ ఉంది. వాటిని మనం స్నిప్స్ అంటాం, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్. ఒక్క న్యూక్లియోటైడ్ తప్పితే మిగతాదంతా కూడా సేమ్ ఉంటుంది. అది ఎస్ఎన్ఐపి స్నిప్స్. అది మనకి టెక్స్ట్ బుక్లో ఇందులో ఇవ్వలేదు, బట్ అది కూడా మనకి యూజ్ అవుతుంది వేరు మెథడ్స్లో. ఓకే, సో ఇది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో మనకు తెలుసుకోవాల్సిన టెర్మినాలజీ. మనం దీని తర్వాత వీడియోలో ఈ స్టెప్స్ అన్ని కూడా తెలుసుకుందాం. అంటే ఐసోలేషను, దాన్ని మళ్ళీ కట్ చేయడం, జెల్ ఎలక్ట్రోఫోరోసిస్, ఇవంతా కూడా డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. So this is for today class. Thank you. Have a nice day.